తను ఏ ఈవెంట్లో హోస్ట్గా చేసినా కానీ కూడా చాలా అంటే ఘోరంగా వేస్తుంది డ్రెస్సింగ్. నాట్ ఓన్లీ శ్రావంతి, అనసూయ గారు కానీ ఎవరైనా సరే, ఒక శ్రీముఖి ఒకటే కొంచెం డీసెంట్ అనిపిస్తుంది, రేష్మి కూడా అలానే వేస్తుంది. సో వాళ్ళని ఇంటెన్షనల్గా అన్నాడేమో అని చెప్పేసి నాకు అనిపించింది. సో వాళ్ళ వల్ల అరే వీళ్ళే వేసుకుంటున్నారు, అరే వీళ్ళే ఇది అవుతున్నారు, నేను ఎందుకు వేసుకోవద్దు, నాకేంది అనే ఒక థాట్లో వెళ్ళిపోతున్నారు వాళ్ళంతా. సో అది అనేది కొంచెం ఆలోచిస్తే బాగుంటుంది. అంటే చాలా మంది ఆయన ఇంకా మంగపతి క్యారెక్టర్లోనే ఉండిపోయాడు, అందుకే మాట్లాడినారని కూడా అంటున్నారు. లేదండి, బిగ్ బాస్ తర్వాత మంగపతి వచ్చింది. బిగ్ బాస్ బిఫోర్ అయితే తను ఫస్ట్ నుంచి అయినా తనలానే ఉన్నాడు శివాజీ గారు. సో లేడీస్ గురించి కొంచెం ఏదైతే కొన్ని వర్డ్స్ లూజ్ అవ్వాడో అవి అవ్వకుంటుంటే బాగుండు అనేసి అనిపించింది. అంటే అతను ఇచ్చిన మెసేజ్ సొసైటీకి ఇస్తే ఓకే, కానీ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు, అతను కూడా సినిమా ఇండస్ట్రీలో ఉన్నాడు, సినిమా గురించి తెలిసి కూడా ఆయన అలా మాట్లాడడం కరెక్ట్ అని కొంతమంది సినిమా వాళ్ళు మాట్లాడుతున్నారు. శివాజీ గారు ఎలా ఉంటే నాట్ ఓన్లీ ఇండస్ట్రీ బయటగా ఇండస్ట్రీ వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్త ఉండాలి. ఇప్పుడు ఇండస్ట్రీ వాళ్ళని చూసి మొన్న లావణ్య త్రిపాఠి మన ఒక శారీ తీసుకుందని రెప్లికా ఒరిజినల్ అనేది రాలేదా మనకి ఇన్స్టాలో, అది చాలా ఫేమస్ అయింది శారీ. సో అంటే వాళ్ళు కట్టుకుంటున్నారు, వై వి వాంట్ అని చెప్పేసి కూడా వాళ్ళు అలా చేస్తున్నారు. బయట కూడా మనం అదే చేస్తున్నాం, ఇండస్ట్రీ వాళ్ళు ఏది చేస్తే మనం అదే చేస్తున్నాం కాబట్టి. సో అట్లా వాళ్ళు కొంచెం కంట్రోల్ ఉంటే మేబీ మనం కూడా కంట్రోల్ ఉంటామేమో అని. నైటీలు వచ్చినాయి అంటే ఒక్కొక్క రకంగా ట్రెండ్ చేంజ్ అయినప్పుడు ట్రెండ్కి అనుగుణంగా వాళ్ళు వేసుకుంటున్నారు. ఈరోజు ఆయన పంచ కట్టుకొని తిరగట్లేదుగా శివాజీ, తెల్ల పంచ జుబ్బా వేసుకొని తిరగట్లేదుగా. ఆయన కూడా బ్రిటిష్ వాడు తెచ్చినటువంటి షూటు బూట్ వేసుకొని తిరుగుతాడు కదా. మరి అలాంటప్పుడు ఒక మహిళని ఇట్లా మాట్లాడడం అనేది ఆయన యొక్క తెలివి కల్లోడని ఫీల్ అయ్యేటటువంటి ఒక తెలివి తక్కువ మూర్ఖునిగా మనం చూడొచ్చు. అంటే ఆయన మాట్లాడిన మాటలు కూడా అంటే ఒక సరుకు కనపడకుండా, లేకపోతే ఒక సామాన్లు కనపడకుండా, అంటే ఒక స్త్రీ అంటే ఆయన దృష్టిలో ఒక వస్తువులాగా ట్రీట్ చేయడం అనేది అయితే చాలా సిగ్గుచేటు. ఆయన మాట్లాడే మాట భాష ఉన్నదో ఈరోజు కనీసం పనికి పోయే వాళ్ళు లేకపోతే లేబర్లు కూడా అట్లా మాట్లాడరు. యాక్చువల్ చదువుకొని వాళ్ళు కూడా అలాంటి మాటలు మాట్లాడరు. అట్లా మాట్లాడడం అనేది చాలా సిగ్గుచేటు. శివాజీ గారు ఎంత తొందర మేల్కొని ఈ స్త్రీ సమాజానికి క్షమాపణ చెప్తే ఆయన ఈ యొక్క వివాదం నుంచి అంత తొందర బయటపడతాడని నా అభిప్రాయం. అంటే ఆయన ఇంత ముందు కోర్ట్ అనే సినిమాలో మంగపతి క్యారెక్టర్ చేశాడు, అందులో చాలా స్ట్రిక్ట్ గా ఉంటాడు అనమాట ఆడవాళ్ళ విషయంలో. అదే క్యారెక్టర్ లో ఉండిపోయి స్టేజ్ పైన మాట్లాడారు అనే విధంగా కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. అంటే అట్లనే ఉండొచ్చు అండి. ఇప్పుడు క్రిమినల్స్ ఉన్నారు, మన మహేష్ బాబు సినిమాలో విలన్ ఏంటంటే అందరినీ చంపిన తర్వాత ఆయన ఇట్లా ఆనందపడుతూ ఉంటాడు. ఈరోజు మరి బయటకు వచ్చి ఆయన అట్లా చేయలేడు కదా. అట్లా చేస్తే సమాజం ఒప్పుకోదు కదా, తీసుకుపోయి సెంట్రల్ జైల్లో పెడుతుంది. మరి ఈయన కూడా ఏదో క్యారెక్టర్లు ఉన్న బయట బిహేవ్ చేస్తారన్నా అంటే ఈయనను కూడా లోపల వేయాలి, బయట ఉంచొద్దు. అంటే ఆ క్రిమినల్ మెంటాలిటీ ఉన్న వ్యక్తుల్ని జైల్లో పెడితేనే మంచిది. అంటే ఆ క్యారెక్టర్లో ఉన్నాడు అనుకుంటే ఎంత తొందరగా తీసుకుపోయినా అంత తొందరగా తీహార్ జైలునో చెంచల్గూడ జైలునో వేయాలి.